అమ్మని, ఇదంతా నిజమేనా ముసలే? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీకెంత మంది ఉన్నా నిన్నంత దూరం తీసుకెళ్లి అలా పెంచాల్సి వచ్చిందిరా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ప్రజలు దేవుళ్లా చూసుకునే భవానీ ప్రసాద్ చనిపోయాడని తెలిస్తే ఈ రాయలసీమ మొత్తం తగలబడిపోతుంది. ఆయన ఆశయం ఆ మంటల్లో తగలబడకుండా ఉండాలంటే సీమ ప్రజలకి నువ్వు భవానీ ప్రసాద్ అవ్వాలి. నేను ఒప్పుకోను. నా బిడ్డని రొంపిలోకి తిప్పడానికి నేను ఒప్పుకోను. ఏ సీమ కక్షల నుంచి ఈ బిడ్డను దూరంగా పెంచుతానని వాళ్ళమ్మకు మాటిచ్చాను. అమ్మంటే ఈ ఇంటి కోడలు. అదే ఇంటి కోడలుగా చెప్తున్నాను. నువ్విచ్చిన మాట కంటే ఈ ఇంటి ఆశయం చాలా గొప్పది. అడ్డు రాకు. కుదరదు. నా బిడ్డను హైదరాబాద్ తీసుకెళ్లి ఒక దొంగలాగా పెంచుకుంటాను, కానీ వీడు వ్యాక్సినేషన్ కావడానికి వీల్లేదు. హైదరాబాదా? నిన్న రాత్రి పోలీస్ కమిషనర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో స్థానిక దొంగలు రంగా, పరశురాం, టీడీ, గోడ్రేజ్ రాజు, బైక్ బాచి అనే నిందితుల్ని పోలీస్ కమిషనర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టుకు తరలిస్తుండగా కోర్టు ఆవరణలోనే వాళ్ళ సహచర దొంగలు వాళ్ళని విడిపించుకోవడానికి బాంబుదాడి చేశారు. రంగా, డీడీ, పరశురాం అనే ముగ్గురు దొంగలు తప్పించుకున్నారు. వీళ్లపై నగర పోలీస్ కమిషనర్ షూటెడ్ సైడ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మేమేమైనా చేయగలమని? రత్తయ్య, తీసుకెళ్ళు. బాబు బాబు వద్దయ్యా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, నా బిడ్డను తీసుకెళ్లిపోతున్నారు. వద్దని చెప్పమ్మా, నీకు దండం పెడతానమ్మా, చెప్పమ్మా. అడ్డు రాకు, చంపేస్తాను. నెరవేరేలోపు నాకేమన్నా జరిగితే నువ్వు పూర్తి చేస్తావని నాకు మాటివ్వు సురేఖ. చేస్తానండి. మీ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. మగాన్ని కనమంటే కొచ్చాగాన్ని కన్నావు కదే. భవానీ ప్రసాద్ చచ్చిపోయాడు నాన్న. నేనేసిన బాంబుతోనే నా కళ్ళ ముందే చచ్చిపోయాడు నాన్న. వెళ్ళరా, వెళ్ళి ఆ సింహపురిలో చూడు. ఆ భవానీ ప్రసాద్ గారు చచ్చిపోలేదు. ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదంట. సీమ తయారు చేసిన చాలా మంది దేవుణ్ణి నేనే చంపా. ఆ భవానీ ప్రసాద్ అనే దేవుణ్ణి కూడా నేనే చంపుతా. అమ్మని బావా, నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలీదురా. నాకు కూడా తెలీదురా. అవును కదా. ఇన్ని తుపాకు బావా, ఇది ఒరిజినల్ గన్నేరా? సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేటా నన్ను పీకే? రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బావా, తీసి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? డౌటా? లేకపోతే ఆ పోలీసులు బుల్లెట్లకి బలైపోమంటారా? ఇది మా ఇల్లు, నేనిక్కడే ఉంటా. ఒరే, వాళ్ళు ఆ భవానీ ప్రసాద్ ని వదలలేదురా. తొక్కడగలు మనమెంత? వద్దురా, మన బస్తీకి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం బావా. రేయ్, ఈ రోజు వరకు ఎవరైనా హలో గాని గుడ్ మార్నింగ్ గాని కనీసం నమస్తే అన్నా పెట్టారా మనకే? మన దొంగలు రా, మనకెందుకు చెప్తారు? జైల్లో పెడతారు గాని. నిన్నటి వరకు దొంగలోరా, ఇప్పటి నుంచి దాని అమ్మ జీవితం. అదేం జీవితం రా, జీవితం అంతా ఇక్కడే ఉందిరా. రేయ్, సింహ డ్రెస్ వేసి ఇంద్ర మేసం తిప్పి
ఇప్పుడు చూపిస్తాను చూడరా ఫ్యాక్షన్ యాక్టింగ్. ఎవరక్కడ? వీళ్ళిద్దరు కూడా ఫ్యాక్షన్ డ్రెస్సులు అయ్యింది. 10 నిమిషాల్లో మీసం తిరగాలంటే ఎక్కడ తిరుగుతాయి? రేయ్ త్వరగా రెడీ అవ్వండిరా, అవతల భవానీ ప్రసాద్ పుట్టినరోజు, గుడికి వెళ్ళాలి. ఏంట్రా డ్రెస్ టైట్ గా ఉందా? టైట్ అయింది అన్నా. నా డ్రెస్ ఎలా ఉందన్నా? మూతి మీద వేసేదిరా. ఇదిగో పెట్టుకో. మీతో నేను పెట్టుకోను. రేయ్, సీమలో చీమకు కూడా మీసం ఉంటుంది. పెట్టు. నాన్నగారంటే నా సూట్ కేసు జాగ్రత్త అండి. అలాగేలేండి. ఇక్కడ ఉంచుకోండి. అమ్మా అబ్బా, సింహపూర్లో ఇంత ఏడిగా ఉంటుందని చెప్పలేదేంటండి? హాయ్. వేడిగా ఉందా తల్లి? ఆ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీ రూములో హాయిగా కూర్చుని పనులు చూసుకోక ఆడెవడో రంగా అనే దొంగగాడితో లవ్ స్టోరీ నడిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు ఈ ఎండా తప్పదు, నాకు ఈ మంట తప్పదండి. హాయ్. నాన్నగారంటే సొప్పేకండి. మా అమ్మమ్మ మంగమ్మలాగే తయారయ్యావే తల్లి నువ్వు కూడా. కూర్చోండి. నన్నేమన్నా అనండి, రంగానేమన్నా అంటే నేను ఊరుకోనండి. రంగా గారి గురించి అసలు మీకు ఏమన్నా తెలుసా? నాన్నగారండి, రంగా గారండి. ఇక్కడ రంగా ఏంటే? రంగా గారు, రంగా గారు, రంగా గారు, రంగా గారండి. ఎస్ఐ మంగమ్మనండి. హాయ్. ఆయన పేరు భవానీ ప్రసాద్. పదండి. రంగాగారండి. ఎక్కడికమ్మా? నాన్నగారు చూడండి, రంగాగారండి. ఎవడా దొంగగాడా? అవునండి. మేడం ఆయన భవానీ ప్రసాద్ గారు మేడం. భవానీ ప్రసాదా? మేడం రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షనిస్ట్ మేడం. మీరు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫైల్స్ చూడండి మేడం. 18 మర్డర్ కేసులున్నాయి ఆయన మీద. అద్దం పైకెత్తు. యుద్ధంలో దేశం కోసం సైనికుడు చనిపోతే ఏడ్చేది తల్లే కాని దేశం కాదు. నువ్వు ఏడవాల్సింది సైనికుడు లాంటి ఒక్కగానొక్క కొడుకు పోయినందుకు కాదే, ఇలాంటి 100 మంది కొడుకులు కని నాకు సైన్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయానా అని ఏడవాలి. ఏడవే, ఏడు ఏడు. ఒక్కటే ఏటు. ఆవిడ ఒకటే ఏటు వెయ్యమనడం ఏమిటో, ఆ ముసలోడు ఒకే వేటు వెయ్యడం ఏమిటో, ఒక్క క్షణంలో నా ప్యాంటు తడిసిపోవడం ఏమిటో. ఒరే బావా, నాకు జరగబోయేది తెలిసిపోతాంద్రా. వాళ్ళు మనకేదో ఒక పని చెబుతారు, అది మనం చెయ్యము అంటాం అంతే. ఒకే ఒక ఏటు, అది తలుచుకుంటేనే ప్యాంటు షర్టు కూడా తడిసిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం రంగా? మీ ఇద్దరు ప్యాంట్లు మార్చుకున్న తర్వాత ముగ్గురం కలిసి ఏడుకొండలో వాడా వెంకటరమణ గోవిందా గోవిందా. రేయ్, హైదరాబాద్ లో మనల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయక ముందే ఒకరిని లేపేయాలరా. ఎవరిని? ఆ జయప్రకాష్ రెడ్డి. ఏం చేశాడు రా? వాడి మూలంగానే కదరా మనకి సినిమా పిచ్చి బాగా పట్టింది. రేయ్, సినిమా ఫ్యాక్షనిజానికి నిజమైన ఫ్యాక్షనిజానికి ఇంత తేడా ఉందని మనకు ఇప్పుడే తెలిసింది. బాగా తిరిగింది. అమ్మ బాబోయ్, ఎంత మోసం, ఎంత దగా. పదండ్రా, వాడి సంగతి తెలుద్దాం. ఇంకా మీసం పెట్టుకున్నావు నువ్వు చెరిపేశారా? పదండి. వెళతావా? వెళ్ళు. వెళ్ళచ్చా? చావుని వెతుక్కుంటూ వెళ్లేవాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. అంటే నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడానికి ఆ పులిచెర్లవాడు రెడీగా ఉన్నారు. ఆ ముక్కల్ని ఎత్తుకెళ్లడానికి కుక్కలు కూడా రెడీగా ఉన్నాయి. రేయ్, సీమలో చీమ కూడా మీసాలు ఉంటాయని మర్చిపోయావా? గుడ్ నైట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఎస్ సార్, హైదరాబాద్ లో ఆయన పేరు రంగాది దొంగ. ఆయన మీద 78 దొంగతనం కేసులున్నాయి. కావాలంటే ఫైల్స్ తెప్పించుకొని చూడండి సార్. ఐ నో వాట్ టు డూ. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నమస్తే మేడం. అమ్మా మంగ, ఏమన్నారమ్మా ఎస్పీ గారు? ఏమంటారు? నేనేమో రంగా అంటాను,
ఆయనేమో భవానీ ప్రసాద్ అంటారు. గట్టిగా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయించేస్తానంటున్నారు. ఎంత చక్కటి కబురు చెప్పావమ్మా. ఈ రంగా భవానీ ప్రసాద్ గొడవల కన్నా మనం హాయిగా అమలాపురం వెళ్ళిపోయి హాయ్ హాయ్ అనుకున్నావమ్మా. లేదు నాన్న, ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్, ఒక్కసారి మనసు పారేసుకున్న పెళ్లి కాని అమ్మాయి ఏ విషయం అంత తేలిగ్గా వదలరు. ఓసి నీ పట్టుదల పాడుగాను మంగు. నాన్న, ఆయన రంగాన భవానీ ప్రసాద తెలియాలంటే నేనా ఇంటికి వెళ్ళాలి. వెళ్తున్నాను. ఓసే మంగా. భవానీ ప్రసాద్, రత్తయ్య, సత్తిరెడ్డి, సలీం, మీ అందరి గన్ లైసెన్స్లు ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతున్నాయి. రెన్యువల్ చేయించమని ఎస్పీ గారు ఫార్మ్స్ పంపించారు. ప్లీజ్. మా ఆయనకి గన్ లైసెన్స్ అవసరం లేదు. ఏంటమ్మా? 78 కోర్టు కేసులు, 12 పోలీస్ స్టేషన్లో రంగాని సంతకం పెట్టి అలవాటైపోయింది. పెట్టేశాను ఇక్కడ కూడా రంగాని. సారీ, నేను చెప్పానే ఈ అమ్మాయి గురించి. నీతో కొంచెం మాట్లాడాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఈ రోజు నుంచి నా చెల్లెలుగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండిపో.